హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వరి నలక. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు తెలియని విషయాలు కొన్ని చెప్పడానికని వచ్చాను. అవి ఏమిటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఆగస్టు నెలలో 3 పథకాలు విడుదల చేశారనమాట. కొంతమందికి తెలిసే ఉంటాయి, కొంతమంది తెలియని వ్యక్తులకి తెలియపరచడానికి వచ్చాను. మాకు తెలుసులే ఏంటి మీరు చెప్పేదని అనుకోవాకండి, చాలామంది తెలియదు కదా, వాళ్ళకి తెలియాలని చెప్తున్నాను అనమాట. 3 పథకాలు ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే ఒకటి అమ్మఒడి. అమ్మఒడి చాలామందికి ఆల్మోస్ట్ అందరికి వచ్చేసినాయి. అమ్మఒడి పథకం అందరికి అందినాయి. అందరికీ అమ్మ ఖాతాలో అందరికీ అమౌంట్ పడ్డాయి. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. అది ఒక పథకం అన్నమాట. అమ్మఒడి పథకం నాకైతే అమ్మఒడి పథకం రాదు. అంటే మా సిస్టర్స్ వాళ్ళందరికీ వస్తాయి. అంటే కొంతమంది తెలియదు కాబట్టి నేను ఈ వీడియో చెప్తున్నాను అనమాట. అమ్మఒడి పథకం. ఇంకోటి వచ్చేసి నిరుద్యోగ భృతి. అంటే నిరుద్యోగులకి ఇంత అమౌంట్ అని ఇస్తానని అప్పుడు సీఎం గారు ప్రకటించారు కదా, అది ఆగస్టులోనే జారీ చేయడం జరిగింది. అయితే నిరుద్యోగ పథకం అంటే ఏంటంటే 19 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉంటారు కదా యువకుల నిరుద్యోగులకి, వాళ్ళకి 3,000 ప్రతి ఒక్కరి ఖాతాలో 3,000 వేయటం జరుగుతుంది. అయితే ఇది ఎవరికి ఇస్తారు ఏంటి అనేది నేను క్లారిటీగా చెప్తాను. ఇది 19 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వాళ్ళకి ఇస్తారనమాట. అదొకటి. 10th చదివిన వాళ్ళకి, 10th తర్వాత పాలిటెక్నికల్, ఐటీ అలాంటివి ఉంటాయి కదా, వాళ్ళకైతే కాదు. డిగ్రీ చదివిన వాళ్ళకే ఇస్తారనమాట కంపల్సరీ. అంతేగాని 10th వాళ్ళకి, ఇంటర్లో పాలిటెక్నికల్, ఐటీ ఇలా చదివిన వాళ్ళకి మాత్రం ఉండదు. అయితే ఇప్పుడు 35 years వరకే అని అన్నారు కదా, 35 years పైన వాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది నిరుద్యోగులు, డిగ్రీ చదివి జాబ్ లేక. అది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ కూడా చాలామందికి జాబులు తీసేస్తారండి. నిజంగా చాలామంది సఫర్ అవుతున్నారు. ఎంతమందో నా వైపు నేను చెప్తున్నాను. మా వాళ్ళు కూడా చాలామంది బాధపడుతున్నారు అన్నమాట ఇప్పుడు జాబులు లేక. వాళ్ళ పరిస్థితి ఏంది? ఎక్కువ ఏజ్ వాళ్ళు ఇప్పుడు 35 పైన ఉంటారు కదా, వాళ్ళు కూడా నిరుద్యోగులు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది మరి? అది కూడా ఆ ఏజ్ గురించి, ఆ ఏజ్ పైన వాళ్ళకు కూడా ఇవ్వాలా లేదా అనేది కూడా ఇప్పుడు ఆలోచనలు జరుగుతున్నాయి. అది కూడా త్వరలో చెప్తారు. వాళ్ళు కూడా ఇవ్వకపోవటం అనేది త్వరలో చెప్తారు. ఓకేనా? కంపల్సరీ నిరుద్యోగ వాళ్ళు, తెలియని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ అప్లై చేయండి. మీకు అమౌంట్ అయితే 3,000 మీ అకౌంట్లో వస్తాయి. డిగ్రీ చదివి ఖాళీగా ఉంటారు కదా, ఏదైనా ప్రైవేట్ జాబులు అలా చేసిన వాళ్ళకైతే మాత్రం ఈ పథకం అనేది అస్సలుకి రాదు. ఏమీ చేయకుండా ఖాళీగా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకైతే వస్తుంది. 19 years నుంచి 35 years వరకు. ఓకేనా? అది 2వ పథకం. 3వ పథకం వచ్చేసి కొత్త పెన్షన్లు. ఇప్పటివరకు కొత్త పెన్షన్లు ఆపేశారు. చాలా నెలలైందనమాట ఆపేసి. ఇప్పుడు కొత్త పెన్షన్లు చక్కగా సైట్ ఓపెన్ అవుతుంది. ఎవరైనా కొత్తగా పెన్షన్ ఓపెన్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా పెట్టుకోండి. అయితే మా మమ్మీకే నేను చెప్తున్నాను కదా, మా మమ్మీకే ఇప్పుడు 6 months నుంచి మా మమ్మీకే ట్రై చేస్తున్నాను. పెన్షన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది అని నేనే ఎన్నో రోజుల నుంచి వస్తున్నాను. అది ఆగస్టులోనే ఆ పథకం కూడా విడుదల చేయడం జరిగింది. తప్పకుండా గవర్నమెంట్ ఇచ్చే పథకాలు మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కటి తెలుసుకోండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. కంపల్సరీ గవర్నమెంట్ పథకాలు మాత్రం ఏది మిస్ చేసుకోవాకండి. పెన్షన్ మాత్రం అప్లై చేయండి, పెన్షన్ వస్తుంది. సరేనా? ఓకేనా ఫ్రెండ్స్? నాకైతే ఈ వీడియోలో తెలిసినంత వరకు చెప్పాను. ఇంకా మీకు ఏదైనా నాకు తెలిసిన ఏమైనా ఉంటే మళ్ళీ నేను ఇంకో వీడియోలో తెలియపరుస్తాను. ఈ 3 పథకాలు మీకు అందనియా లేదా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? అందరికీ నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఒక షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నమస్తే, బాయ్.